దేవుడికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి 5వ నెల అంతా కూడా మన యొక్క రెక్కమెంట్లో భద్రపరిచి కాచి కాపాడి ఉన్నారు. ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధల నుంచి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి నడిపించి ఉన్నారు. దేవుడు నామాన్ని కలుగులుగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరి ఈ యొక్క పునరుత్థాన దినాన 6వ నెలలో మొదటి ఆదివారం, మరి మొదటి తారీఖున మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఎంతో భాగ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనం ఈ రోజున ఆదివారం వరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానిల్లకపోయారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళేది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేది. కాబట్టి రాజు కోపపడి తన దండ్రులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలపెట్టించారు. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కాదు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసే కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండేది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండేది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి, అక్కడ వేపును పండు కొరుకునై ఉండునని పరిచారకులతో చెప్పాడు. కాగా పిలబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. దేవుని ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీనికి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యము పెండ్లి వస్త్రం. ఏ వస్త్రం అండి? వెడ్డింగ్ గార్మెంట్. వెడ్డింగ్ వివాహ వస్త్రము. ఇక్కడ ఈ రోజున వివాహ వస్త్రము గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మరి పరలోక రాజ్యము గురించి యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక రాజు పరలోక రాజ్యము ఎలా ఉందో ఒక ఉపమానం ద్వారా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఒక రాజు తన కుమారునికి వివాహం చేయడానికి అనేక మందిని పిలిచాడు. బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరినీ పిలిచాడు. అందరినీ పిలిస్తే ఇప్పుడు 4వ వచనం వచ్చేసరికి, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను అని వాళ్ళందరికీ కబురు పెడుతున్నాడు. మరి మొదటి వెళ్ళి ఆహ్వానించాడు, మరలా చెప్తున్నాడు, ఇదిగో నా విందు సిద్ధముగా ఉన్నది అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పాలకుడు ఆయన మాటలు లక్ష్యము చేయక ఆల్రెడీ ఈ విందు ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఒకరు ఆ చెప్పిన మాటను కానీ దేవుని సన్నిధిని కానీ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో చాలా స్పష్టంగా ఇక్కడ వాక్యములో రాయబడి ఉన్నది. అక్కడ 5వ వచనం వచ్చేసరికి మత్తయి సువార్త 22:5 వారు లక్ష్యము చేయక
ఒకడు తన పొలములోకి, రెండో వాడు వర్తకానికి వెళ్ళిపోయారు. తక్కిన వారు అతని దాసులు పట్టుకొని అవమానపరిచారు. ఇది అంటే నిన్ను ప్రేమగా ఒక విందుకు ఆహ్వానిస్తే చివరికి ఏం మిగిలింది? అవమానం మిగిలింది. అవమానానికి అవమానం మిగిలింది. ఈ రోజున మనందరికీ కూడా తెలుస్తుంది దేవుని బిడ్డలారా. సో ఎప్పుడైతే మనం అవమానపరచబడతామో అప్పుడు మనం సంతోషంగా ఉంటామా, బాధగా ఉంటామా? సో ఇప్పుడు మనం ఎలా ఉంటాం? చాలా ఆవేశిస్తూ ఉంటాం. నేను బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, వాళ్ళ మీద కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పగ కూడా పెరుగుతుంది. ఎందుకని? ఇంత ప్రేమగా వీళ్ళు వస్తారని నేను అన్ని సిద్ధం చేసుకున్నాను అని రాలేదు. ఎంతో బాధపడతారు. రీసెంట్ గా మా బంధువులు కూడా అలాగే అన్ని రెడీ చేసుకుని ఎందుకు పిలిచారు. అలాగే మనకు కూడా ప్రేమ ఉంది. అది అక్కడికి వెళ్ళాలా వద్దా మాట ఇచ్చే మొత్తం వాళ్ళని రెడీ చేసేసారు మమ్మల్ని వస్తున్నామని. సందిగ్ధంలో ఉండిపోయారు. మన ప్రేయర్ ఒకసారి, అక్కడ రెండు ఒకసారి అయింది. ముందు మనం ప్రేయర్ తీర్చుకుని ఇక్కడ ప్రేయర్ పిలిచిన వాళ్ళ దగ్గర భోజనం చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతృప్తి కోసం కొంచెం వాళ్ళతో అన్నం, కొంచెం అన్నం గురించి ఈ విధంగా అంటే ఇద్దరిని సంతృప్తి పరచండి, ఎవరికి బాధ కలిగించకూడదు. ఇక్కడ వాస్తవంగా భోజనాల గురించి ప్రభు మాట్లాడడం లేదు. అయితే వాళ్ళకి రాజుకి కోపం వచ్చి ఏం చేశాడంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించి వెళ్ళు ఆ పట్టణాల నరహద్దులందరూ కూడా తగలబెట్టేసేది. ఎందుకంటే నేను విందుకు పిలిస్తే ఏం జరిగింది? వాళ్ళు నా యొక్క దాసుల్ని పట్టుకుని చంపేశారు. సో ఆ విధంగా చేసేసారు. రాజుగారికి కోపం వచ్చి ఆ నరహంతకులందరినీ కూడా చంపేశాడు, ఆ పట్టణాన్ని తగలబెట్టేశాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గమునకు పోయి మీకు కనపడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలవండి అని దాసులకు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క విందు ఏ మాత్రము కూడా వృధా అవడానికి వీల్లేదు. నువ్వు తిరస్కరిస్తే ఇంకా మిగిలిన వారు, పిలవని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి ఆహ్వానం వెళ్ళింది. యేసు ప్రభువారు మెస్సీయగా యూదుల కొరకు భూమి మీదకి వస్తే ఆయన వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు రక్షణ వచ్చింది, అన్యులకు వచ్చింది. విందు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? అతిథుల కోసము ఏర్పాటు చేశాడు. ఆహ్వానం ఎవరికి ఇచ్చాడు? తాను శ్రేయోభిలాషులకు ఇచ్చాడు, బంధువులకు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా అందరూ తిరస్కరిస్తే ఇప్పుడు ఎవరైతే ఆయన ఎప్పుడు పిలవలేదు, ఎవరైతే ఊరి మార్గాల్లో ఖాళీగా ఉన్నారు, ఎవరైతే అలాంటి వారి దగ్గరికి ఇప్పుడు ఆహ్వానాన్ని పంపించే వాళ్ళందరినీ వెళ్ళి పిలవండి అన్నాడు. ఆ దాసులు రాజమార్గం పోయి మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని, గుడ్డవాళ్ళని కనపడే వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చేసారు? విందు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ వాళ్ళ కార్యక్రమం ఏది కూడా వృధాగా పోవడానికి వీల్లేదు. అందుచేత ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది మ్యారేజ్ కానీ బర్త్డే ఫంక్షన్ జరిగిన ఫుడ్ మిగిలిపోతే దాన్ని ప్యాక్ చేసి ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ? స్ట్రీట్స్ లో, నైట్ రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, షెల్టర్స్ దగ్గర, రోడ్ పక్కన గుడివాడలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ రోజు కూడా వెళ్ళి కనపడిన వాళ్ళందరినీ కూడా పిలవమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పాట పాడండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన తండ్రి ప్రభువా పరిశుద్ధమైన నామానికి వందనాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందరినీ పిలువమన్నాడు, అందరూ తిరస్కరించారు. అని ఇప్పుడు ఫుడ్ మిగిలిపోతారు. మనం ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫుడ్ కదా అప్పుడు ఏం పెట్టారా? ఈ విందు పరలోక విందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజుగారు విందుకు ఆహ్వానించాడని చెప్పాం, వాళ్ళ కొడుకు యొక్క వివాహానికి విందుకు ఆహ్వానించాడని చెప్పాం. దేవుని బిడ్డలారా, తర్వాత వాక్యానికి వస్తే
11వ వచనం వచ్చేసరికి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అడగగా వాడు మౌని అని ఉండేది. అందరినీ పిలిచాడు కదా, మంచోళ్ళు చెట్టోళ్ళు ఉన్నవాళ్ళు లేనోళ్ళు కుండోళ్ళు కూడా అందరినీ పిలిచాడు. కానీ మళ్ళీ పెండ్లి వస్త్రం ఉంటున్నాడు ఏంటి? ఈ రాజు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉపమానం దేని గురించి చెప్తున్నారు? పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు. ఈ యొక్క ఆహ్వానానికి ఇచ్చినటువంటి రాజు ఎవరు? యేసు ప్రభువారు. ఎవరిచ్చారు ఆహ్వానం? నీకు నాకు ఎవరిచ్చారు ఆహ్వానం? యేసు ప్రభువారు ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క విందుకు ఆహ్వానిస్తే అందరూ తాను ఎవరినైతే ప్రేమించాడో, తాను ఎవరినైతే హక్కున చేర్చుకున్నాడో వీళ్ళందరూ తిరస్కరించారు. మెస్సయ్య కోసం యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ తిరస్కరించేసరికి ఈ రక్షణ సమరయ దగ్గరికి వెళ్ళింది, సొంతుల దగ్గరికి వెళ్ళింది, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళింది, దొంగల దగ్గరకు వెళ్ళింది, కుష్ఠరోగుల దగ్గరకు వెళ్ళింది, గుడ్డివారి దగ్గరికి, కుంటివారి దగ్గరికి. ఆ విందు యొక్క ఆహ్వానము వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిందండి. వీళ్ళందరూ పరుగున యేసు ప్రభువాన్ని అనుసరిస్తూ ఆయన అడుగు జాడలో నడవడానికి ఆయన దగ్గరకు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఈ రోజున వీళ్ళందరూ వస్తే ఇప్పుడు రాజు అక్కడ కూర్చున్నటువంటి వారిని, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరినీ చూసి అన్నాడు. వాళ్ళలో ఒకటి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చావు అంటే, రక్షణ పెండ్లి వస్త్రము అంటే దేవుని బిడ్డలారా రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నీతి వస్త్రము. ఈ వస్త్రాన్ని ధరించుకుంటేనే కానీ నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశించవు. ఈ యొక్క పెండ్లి వస్త్రము లేకుండా, ఈ రక్షణ, ఈ యొక్క నీతి వస్త్రము లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరని వాక్యం సెలవిస్తుంది. అనే అంతరార్థం అదే. పెండ్లి వస్త్రం అంటే this is the garment of salvation. Garment of salvation. ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రభు యొక్క గొర్రె పిల్ల విందులోనికి వెళ్ళాలి. అక్కడ చూడండి, ఈ యొక్క విందు ఏంటో చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ఈ విందు ఏంటి? ఇక్కడ మనము రాయబడినటువంటి విందు ఒక రాజుగారు తన కుమారుడిని వివాహం చేస్తూ ఉన్నాడని చెప్పేసి మనం చదివాం. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఏ విందు గురించి రాదు? మరియు ఆమె ధరించు. ప్రకటన గ్రంథము 19:9 వచనం. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఆ గొర్రె పిల్ల పెళ్లి విందుకు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యాకాశములో విందు జరగాలి, ఆ విందులో నేను ఉండాలి. హల్లెలూయా. మధ్యాకాశంలో ఏం జరగాలి? విందు జరగాలి. ఆ విందు ఎవరిస్తారు? యేసు ప్రభువు వారు ఇస్తున్నారు. గొర్రెపిల్ల అంటే ఈ యొక్క వధువైనటువంటి సంఘానికి ఆయన విందునిస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ. అలాగే ఈ యొక్క గొర్రెపిల్ల విందులో మనము ఏ విధంగా ఉండాలో కూడా మన యొక్క మలినమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొనడానికి ఏ మాత్రము కూడా వీలు లేదని వాక్యం సెలవిస్తున్నది. మనమందరం కూడా నేను నీతిమంతుడు అనుకుంటాం, నాతో గొప్పవాడు అనుకుంటాం. మనం చేసేది ఇంత సహాయమైనా కానీ దాని వీడియోలు చెప్తాం, ఫోటోలు చెప్తాం, పాటలు పెడతాం, పబ్లిసిటీ ఎక్కువ చేస్తాం. సహాయం తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఈ విధంగా మనమందరం కూడా జీవిస్తూ ఉంటే మనమంతటా మనమే నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మన యొక్క నీతి అంట మురికి గుడ్డల్లాగా. చదవడం ఎవరన్నా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆ నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను
పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తున్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనకి జ్ఞాపకము చేస్తున్నటువంటి వాక్యం, నేను నీతిమంతుని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన నీతి ఎలా ఉందంట? మన నీతి ఎలా ఉంది? మన నీతి ఎలా ఉంది? మురికి గుడ్డలు, డర్టీ క్లోత్స్. అంటే ఇక్కడ మనం అది ధరించుకోవడానికి వీలు లేదు. అందుకే యోషువతో ప్రభు ఏమన్నాడు? జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనం చదవండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో దేవుడు ధరింప చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దూత యోషువ ఏ వస్త్రం ధరించుకున్నాడు? మలిన వస్త్రములు. అంటే మలినమైనటువంటి మనసు మలినమైపోయింది. మనిషి మురుకోడైనా పర్వాలేదు, కానీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయ పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యెహోషువ మలిన వస్త్రములు ధరించుకుని వస్తే యోత ఏమందంటే ఈ బయలు బట్టలు తీసివేయాలి. అంటే మన మైండ్, ఆ డర్టీ మైండ్ ని మనం క్లీన్ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచన, మన క్రియని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదక స్నానం చేయాలి. దేవుని ఉదక స్నానం చేయాలి. బయలు బట్టలు వేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి అయోగ్యంగా ఎవరు కూడా ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలుపంచుకోవడానికి వీళ్ళని వాక్యం సెలవిస్తున్నాం. కాబట్టి ఇంకా ఏ మాత్రం కూడా సమయమును నిర్లక్ష్యం చేయక ఏం చేయాలి? సిద్ధపడి విద్యు సిద్ధముగా ఉంది రమ్మని చెప్పేసి రాజు ఆహ్వానిస్తే రాజు యొక్క దాసులు పట్టుకుని చంపేశారు. ఈ రోజున ఆయన పరలోక రాజ్యం సమీపించినది, అంతటా అందరూ మారు మనసు పొందాలని యేసు ప్రభువు అదే వాక్యం చెప్పారు, అపోస్తలులు అదే వాక్యం చెప్పారు. ఈ రోజున మేము కూడా సంఘాలు అదే వాక్యం చెబుతూ ఉన్నాం. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. ఇంకా ఈ మలినమైన వస్త్రాలు ధరించుకొని ఈ మలినమైన మనతో దేవుని సన్నిధిలో కూర్చుని కొంచెంసేపు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే పాత జీవితం, రోత జీవితం జీవిస్తే ఇక ఎప్పుడు నువ్వు పరిశుద్ధిలో పోతావు. ఈ యొక్క పెండి వస్త్రం అంటే దేవుని బిడ్డల నీతి. ఏంటంటే ఆ పెండి వస్త్రం ఏంటి? నీతి. నీతి క్రియలు. ఇక్కడ దేవుడు విశ్వాసం ఏకమవ్వాలి అంటే పరిశుద్ధునిలోను నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధుల్లో నువ్వు ఏకమవ్వగలవు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నీలో నివసింపగలడు. మలినమైన వారిలో దేవుడు ఈ విధంగా జీవించగలడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరలా మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్న ఏంటంటే పెండి వస్త్రం అంటే ఏంటంటే ప్యూర్, నిష్కలంకమైనటువంటిది. వివాహం మరి ఆ యొక్క తెల్లని వస్త్రం ధరించుకుంటారు. దేవుడు ఎలా ఉంటారు? తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. ఏ మచ్చ టావు ఏది కూడా వాటి మీద ఉండదు. మనం కూడా మన క్రియలు కూడా ఎదుగు వారు ఎవరు పాయింట్ అవుట్ చేసడానికి వీలు లేకుండా మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. ఎవరు చదవండి? తీర్పు దేవుని ఇంటి ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అదే మన యొద్దనే ఆరంభమైతే
దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును? అవిధేయులైన వారి గతి ఏమవును అంటే ఇప్పుడు ఆ యొక్క తీర్పు కనుక నీ దగ్గర నా దగ్గర స్టార్ట్ అయితే ఇక దేవుని అంగీకరించకుండా దేవుని నామాన్ని తిరస్కరించిన వారు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ గతి ఏమైపోతుంది? దేవుడి రోజున నీకు తీర్పు తీరిస్తే మిగిలిన వారికి స్వార్థ ఏ విధంగా అందుతుంది? అందుకే దేవుడు ఆ స్వార్థ చేయడం కోసమే దేవుడు నిన్నో నన్ను నిలబెట్టాడని దేవుడు పెట్టారా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. అంటే ఆల్రెడీ తీర్పు వచ్చి ఉన్నది అన్నట్టు. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులను నీ నామములకు భయపడి వారికి మరోసారి తగిన ఫలము ఇచ్చుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని భూమిని నశింపచేయుటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పారు. దేవుడు పెట్టారా, ఈ కొద్దిదానికే నువ్వు ఇంత కోప్పడిపోతున్నావు. భూమి యొక్క ప్రారంభం నుంచి నేను ఎంతగా మిమ్మల్ని భరిస్తున్నాను. దేవుడు పెట్టారా, దేవుడు అంటే భూమి నశింపజేస్తున్న మనల్ని ఆయన కూడా అదే స్థితిలో తీసుకెళ్తాడు. మరి ఈ రోజున ఇంకా నువ్వు మౌనంగా ఉండడానికి వీలు లేదు. అక్కడ ఈ వివాహ వస్త్రానికి ఏంటి? వాడు నోరు మూసుకున్నాడు, మౌనిగా ఉన్నాడు. వాడు మౌనంగా ఉంటే విడిచిపెడతాడా ప్రభు? తీర్పు కాలం వచ్చినప్పుడు నువ్వు ఆ రోజున నీతిమంతుడుగా నెగనెగలాడేటువంటి వస్త్రాలు ధరించుకుంటున్నావా? ఆ నడవరికి నువ్వు రక్షించబడడం అసాధ్యం. సిద్ధముగా ఉన్నవారు నోవాహు వాడలో ప్రవేశించారు. సిద్ధముగా ఉన్నవారు సొదొమ గొమొర్రా పట్టణ నాశనం అయిపోతుంటే రక్షించబడ్డారు. ఈ రోజున సిద్ధ మనస్సు మనకు లేకపోతే ఆ యొక్క రక్షణ పొందడం అసాధ్యము. ఈ రోజున వాక్యం ఏమని సెలవిచ్చింది? మనకి ఏమని సెలవిస్తుందంటే నీతి వస్త్రాలు అంటే మనం గురిగా ఉన్నాము, మన మనసు పాడైపోయింది కాబట్టి నీతిగా జీవించమని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు బిడ్డలారా, ప్రకటన గ్రంథము 7 నుంచి 9 వచనాలు 19వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. చదవండి, గట్టి చదవండి. సమూహపు శబ్దములు, విస్తారమైన జలముల శబ్దములు, బలమైన ఉరుముల శబ్దములు పోలిన యొక్క స్వరము, బలమైన ఉరుముల శబ్దము పోలిన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని నేను. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిన. ఆమె ఎవరు? ఆమె సంఘము. ఆమె ఎవరండి? సంఘము. చదవండి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం. ఏంటిదా వస్త్రము? పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయమని ఆ యొక్క వాక్కు నాకు చెప్పుట నేను వింటిని. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ గొర్రెపిల్ల విందు మహోత్సవ సమయము వచ్చేసింది. అంటే ఏంటి? ఆయన రాకడ సమీపించినది. మధ్యాకాశములో విందు జరగాలి. ఆ విందులో నేను ఉండాలని కోరుకోవాలి. దేవుని బిడ్డలారా, విడవబడట ఘోరం.
ఆయన ఎత్తబడితే నీ జీవితము ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ విడవబడితే భయంకరమైనటువంటి శోధనకు ఎదుర్కొంటావు. ఈ రోజున ఇటు రీతిగా దేవుడు మనల్ని ఆ విందుకు గొర్రె పిల్ల వివాహోత్సవం అంటే రాకడ, రెండవ రాకడ. అక్కడ తీర్పు జరుగుతుంది. ఆల్రెడీ తీర్పు వచ్చి ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది. అలాగే మరి సమయంలో మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచని కొందరు సార్దీసులో మీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం. నేను ఆల్రెడీ 132వ కీర్తన చెప్పాను. నేను వారి మధ్య సంచరించెదను. ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నివాస స్థలములని ప్రభువు సెలవించుచున్నాడు. ఈ రోజున అంటే ఇక్కడ శిథిలమైపోతున్నటువంటి ఈ గుణారం వంటి దేహాన్ని దేవుని యొక్క నివాస స్థలముగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ తమ వస్త్రములను అపవిత్రపరచుకునగా కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని వారు నాతో కూడా ఈ యొక్క పరలోకములో సంచారం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తులుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మురికి గుడ్డలు ధరిస్తే ఎలాగుందో పరిస్థితి, ఇక్కడ తెల్లని వస్త్రం రక్షించబడి పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటావో 2 విషయాలు మనం జ్ఞాపకంగా చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఏమి ధరించుకోవాలి? ప్రభువారు ఏమన్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించకుడి అన్నాడు. మరి దేని గురించి చింతించాలి? మీ చింతన యావత్తును ఆయన మీద వేయండి. మీకు ఆహారం కావాలని ఆయన తెలుసు, మీకు వస్త్రాలు కావాలని తెలుసు, మీకు ఇల్లు కావాలని ఆయన తెలుసు, అన్నీ తెలుసు ఆయన. నువ్వు అడగక మునిపి నీకు ఏమి అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమి ధరించుకోవాలి? నీతి వస్త్రం, మలిన వస్త్రమా, నీతి వస్త్రమా? ఏది ధరించుకోవాలి? ఎవరిని ధరించుకోవాలి? ఏ విధంగా ఉండాలి అంటే దేవుని బిడ్డ రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం, హల్లెలూయా, 13-14. రోమీయులకు రాసిన లేఖ 13-14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ప్రభు అలాంటి ఆటపాటలు కానీ మంత్రులను కాంబినేషన్ పోకిరి చేస్తే ఏమైనా లేకయు పగడయందు నడుచుకొచ్చున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. ఇవన్నీ ఎప్పుడు జరిగింది? చీకటి కార్యాలు ఇవన్నీ కూడా. సో మనం ఎలా ఉండాలి? పగడయందు ఏ విధంగా మనం అందరినీ నమ్మించాలని, అందరినీ మెప్పించాలని, అందరికి గొప్పవారి కనపడాలని, నీతిమంతులకు కాపాడాలని మనం ఏం చేస్తాం? నటిస్తా ఉంటాం. ఎప్పుడు? పగలు. ఎవరు చూడనప్పుడు పాపానికి ప్రాముఖ్యత ఇస్తాం. ఈరోజు నా వాక్యం అదే సెలవిస్తున్నది. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. నువ్వు ఎవరు ధరించుకోవాలి ఈ రోజున అంటే ప్రభు యొక్క యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. యెహోషువతో దూతలు ఏమన్నారు? యెహోషువ ముందు నీ మలిన వస్త్రం తీసివేయమన్నాడు. ఎవరైతే పరిశుద్ధుల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నారు వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభుతో సంచారం చేస్తూ ఉన్నారు. నువ్వు ఈ రోజున ప్రభుతో నడవాలి అంటే పరిశుద్ధ వస్త్రమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ వస్త్రం ఏమిటంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయం, శరీరేచ్ఛలను నీ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం విషయంలో ఒక్కసారి
ఆలోచన చేసుకోమంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోమంటే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. పేతురు గారు అంటారు, స్త్రీలు వికిలి గల వస్త్రములు ధరించుకోకూడదు, వెలగల ఆభరణాలు కట్టుకోకూడదు అని చెప్పినప్పుడు అందరికి ఎలా ఉంది? వెలగల వస్త్రాలు. ఈ రోజుల్లో స్త్రీకి వస్త్ర అలంకరణ గొప్ప అలంకరణగా ఉండాలని కోరుకుంటారు. తమ పిల్లలు అందంగా జరపడం చాలా కాస్ట్లీ డ్రెస్సులు కొంటారు. కానీ క్యారెక్టర్ వచ్చేసరికి ఏ తండ్రి ఆలోచించడు, ఏ తల్లి ఆలోచించదు. కాబట్టి ఈ రోజున పిల్లల యొక్క ప్రవర్తన గురించి ఆలోచించారు. వస్త్రాల కంటే కూడా ముందు ప్రవర్తన గురించి ఆలోచించాలి. సంఘములో సంఘ కాపరి పిల్లలు వచ్చేటువంటి ఆ వస్త్రాలను కూడా సరిచేయాలి. వస్త్రాలంకరణ కూడా సరిచేయాలి. ఈ రోజున మనము నేర్చుకున్నటువంటి యొక్క వాక్యము ఏమిటంటే యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకొని ఆ పరలోకములో ఆయనతో పాటు మనము నడుస్తూ ఉంటాం. ఆ పరలోక ఆనందాన్ని పొందుకోవడానికి ఆ ప్రభువుని అలంకరణగా ధరించుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. వివాహ వస్త్రం అంటే ఇప్పుడు ఏంటండి? వివాహ వస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు వివాహ వస్త్రం ఏంటి? నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి వస్త్రము ధరించుకోవడం. ఒక వివాహ వస్త్రము, పెండ్లి వస్త్రము అంటే ఒక నూతన స్వభావము, ఒక నవీన స్వభావము, ఒక నూతన కార్యాన్ని ప్రారంభించడం, ఒక న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్. పెండ్లి వస్త్రం అంటే ఏంటండి? ఇది న్యూ బిగినింగ్, న్యూ మైండ్, న్యూ థాట్స్. ఇంకా ఏ యొక్క పాత దానికి ఏ మాత్రం కూడా స్థానం లేకుండా నూతన పరచబడడం, ఏ మచ్చ డాగు కలంకము లేకుండా పరిశుద్ధంగా నిన్ను నన్ను తండ్రి ఎదుట ప్రవేశపెట్టాలని యేసు ప్రభువారు తహతహలాడుతున్నారు. ఆయన దాహం అదేనండి. అంతేగాని మనం ఇచ్చేటువంటి మంచినీళ్ళు కాదు ఆయన దాహం. సో ఈ రోజున ఆయన ఇంకొక వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఒకటి వివాహ వస్త్రం లేకుండా ఇక్కడ నాకు ఎలా వచ్చేవాడి మౌనంగా ఉన్నాడు. సో సంఘంలోకి వచ్చి మౌనంగా ఉండడానికి వీల్లేదు, ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. అక్కడ అయితే వాడిని తీసుకెళ్ళి ఎక్కడేసారండి? చేతులు కాళ్ళు కట్టి వెలుపటి చీకటిలోనికి వాడిని త్రోసివేయండి అన్నాడు. అక్కడ ఏం చేస్తాడంట? ఏముండదు అక్కడ? ఏడుపులు పండ్లు కొనుక్కుంటాం అక్కడ ఉండునని పరిచారకులతో చెప్పాడు. మన పరిస్థితి ఈ యొక్క వివాహ వస్త్రము లేకపోతే మన పరిస్థితి కూడా ఆ యొక్క చీకటిలో త్రోసివేయబడతాం. అందుకే మత్తయి సువార్త 22:14 ఏం చెప్తుంది? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవునికి స్తోత్రం. మెనీ ఆర్ గాడ్, ఫ్యూ ఆర్ చోసెన్. అంటే ఇప్పుడు మనము ఎన్నుకోబడిన వారు. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారిలో మనము ఎన్నుకోబడిన వారు. కాబట్టి ఈ రోజున నీకు నాకు ఆ గొప్ప ధన్యతను ఇచ్చాడండి. జూన్ మాసంలో ఎంతో మంది దేవుని దూరంగా ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో దేవునితో ఉండేటువంటి ఆ అదృష్టాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఏమాత్రం దిగులు, భయము, ఆందోళన ఇక నో మోర్ టర్నింగ్ బ్యాక్. వెనుక చూడడానికి వీలు లేదు. ధైర్యముగా ఆ కృపాసింహాసనం వద్దకు మనము ధైర్యంగా వెళ్ళచ్చు. నేను యేసు పెట్టాను. అర్థమైందా? నేను నా జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కున్నాను. ఆ యొక్క వధువులు నేనే. సంఘము ఎంత పడాలి? 1,44,000 మంది పరిశుద్ధులు, అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు మాత్రమే ఏర్పడతాయి. వాక్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం అలుపెరగక ప్రభుని స్తుతించే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, ఆయన కొరకు జీవించే విషయంలో కానీ మన వల్ల ఏం కాదు. ఇది ఆయన ఏర్పాటు చేసుకుంటేనే, ఇది ఆయన ఏర్పాటు చేసుకుంటేనే, ఒకరిని నేను ఆకర్షిస్తేనే కానీ వాడు నా ఎందుకు రాలేని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు నిన్ను ఆకర్షించాలి, దేవుడు నిన్ను ఎన్నుకోవాలి. దేవుడు నిన్ను పిలిస్తే కాదు, ఎన్నుకోవాలి. యు షుడ్ బి సెలెక్టెడ్ వన్, యు షుడ్ బి చోసెన్ వన్. అది మన యొక్క విధానం.
నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా నా యొద్దకు రాలేడు. దేవుడు నిన్ను ఆకర్షించాడు, అభిషేకించాడు. ఈ రోజున పరలోక భాగ్యాన్ని నీకు ఇస్తూ ఉన్నా. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ యొక్క పెండ్లి వస్త్రము రక్షణ చాలా ప్రాముఖ్యమైనదని దేవుళ్ళారా ప్రభు పేట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకు దేవుడు నీకు నాకు ఈ సమయం ఇచ్చాడంటే, ఇంకా ఇప్పుడే తీర్పు ఏమైందంటే ఆల్రెడీ తీర్పు వచ్చి ఉన్నది. తీర్పు ముందు మన దగ్గర ప్రారంభమైతే, తీర్పు వచ్చింది ఆల్రెడీ నీ దగ్గర ప్రారంభమైతే, మరి సువార్త పొందిన వారు దేవునికి అన్యమైన వారి పరిస్థితి ఏమిటి? కాబట్టి వారికి సువార్త చేయడం కోసమే నిన్ను ఇంకా దేవుడు సజీవుడిగా ఉంచాడు. అంతేగాని తినేసి హాయిగా జీవించడానికి కాదు. ఈ రోజున సువార్త చేయడం కోసమే నీ దగ్గర తీర్పు ఆఫ్ చేశాడు. ఆ గొడ్డలు ఎక్కడంట? చెట్టు ఏరిన గొడ్డలి సిద్ధం చేయబడి ఉన్నది. ఫలించిన ప్రతి చెట్టును ఆయన నరికి వేసి అగ్నిలో వేస్తాడు. కాబట్టి మన దగ్గర తీర్పు ఆల్రెడీ వచ్చిందని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని చక్కబెట్టుకుందాం. గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవంలో పాల్గొనాలి అంటే మన వస్త్రపడి హృదయాన్ని కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ఆయనతో పాటు పరలోకంలో సంచరించిన భాగ్యము దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి మన యొక్క వినికిడిలో ఫలింపచేయుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సర్వశ్రేష్ఠ ప్రార్థన చేయండి. ప్రభు యేసు రక్తంలో పాపం